చిన్న సాక్ష్యం ఏంటంటే, నేను మా అత్త వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు కానీ, ఇక్కడ ఉన్నప్పుడు కానీ, నాకు పిల్లలు పుట్టరని మాట్లాడారు. దానికి నేను బయట బాధపడలేదు. బయట వాళ్ళు అడిగినా కానీ నేను బాధపడలేదు. కానీ ఇంట్లో వాళ్ళే అడిగేసరికి చాలా బాధపడ్డాను. బాధపడి ఇంకా మా హస్బెండ్ కూడా బాధ పెట్టాను. మా హస్బెండ్ కూడా అడిగాను, నాకు పిల్లకాయలు పుట్టరు, నేను ఇంకా ఇలాగే ఉండిపోతాను, నన్ను వదిలేసి వెళ్ళిపోయాయ్యా, వెళ్ళిపోయి ఏరేగా పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు, నాకు పిల్లలు పుట్టరు కదా ఏనని చెప్పి నేను మా హస్బెండ్ని కూడా బాధ పెట్టాను. కానీ మా హస్బెండ్ ఏమనుకున్నాడో నాకైతే తెలియదు. కానీ నాకు పిల్లలు పుట్టకపోయినా బాధ లేదు, నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను కాబట్టి కష్టమైన బాధ అయినా నేను నీతోనే ఉంటానని చెప్పి ఉన్నాడు. ఇంకా అమ్మ వాళ్ళ కాడికి వచ్చి ఉన్నాము, పని బాట చేసుకుంటా ఇంకా పాస్టర్ గారిని కలిసాము. పాస్టర్ గారు ఇంకా బాధపడద్దు, మీకు పిల్లలు పుడతారు, కానీ కొంచెం లేట్ అయ్యిద్ది పిల్లలు పుట్టాకల, మీరు మారు మనసు పొంది దేవుడిని నమ్ముకుంటే తప్పకుండా మీకు పిల్లలు పుడతారని మా దైవజనుడు చెప్పాడు. ఇంకా పని చేసుకుంటూ పని బాటల్లో ఏమి దేవుడి మీద నమ్మకం ఉంచి నేనైతే సిద్ధపడిపోయాను. నేను పిల్లలు పుట్టక ముందు నుంచే మా అత్త వాళ్ళు ఇంటికాడ నుంచే అనుకుంటూనే ఉన్నాను, మారు మనసు పొందాలని అనుకుంటూనే ఉన్నాను. నాకు పిల్లలు పుట్టపోయిన బాధ లేదయ్యా, నీ సేవలో నీ సన్నిధిలో ఉంటే చాలు, నాకు ఏని నీ జీవితకాలం నీ సన్నిధిలోనే బతికితే చాలయ్యా అని చెప్పి నా దేవుడికి నేను మొరపెట్టుకున్నాను. కానీ అడగకుండానే నాకు దేవుడు ఒక చక్కని కుమారుణ్ణి ఇచ్చాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంకోటి ఏంటంటే, ఇంకో మేలు ఏంటంటే, చాలా బాధపడ్డాను. అబ్బాయి కాడ కనేటప్పుడు పెద్ద ఆపరేషన్ చేసి తీశారు. ప్రసన్న అక్క కానీ, మా ఆయన కానీ, మా ఆయన వాళ్ళ అక్కలు కానీ చాలా బాధపడ్డారు. వాళ్ళే ధైర్యం చెప్పి దేవుడి మీద భారకం వేసుకో అని చెప్పారు. దేవుడే నీకు ఇలాగా కష్టపడకుండా సులభంగా కాన్పు చేస్తున్నాడని చెప్పి ఉసిగలిపి నన్ను ధైర్యపరిచి పంపించారు ఆపరేషన్ థియేటర్లోకి. ఇంకా దేవుడి మీదే భారకం వేసి ఇంకా దేవుడి మీదే నమ్మకం పెట్టి వెళ్ళిపోయి చక్కగా ఆపరేషన్ జరిగింది. చక్కని కుమారుడిని ఇచ్చాడు. మళ్ళీ హాస్పిటల్లో కూడా చాలా బాధపడ్డాను. కుట్లు మానాలని, కుట్లు ఊడతీయాలని, అన్నం లేక నీళ్ళు లేక చాలా, మళ్ళీ భర్తను కూడా చూడలేక, భర్తకు కూడా కుమారుడిని చూపించలేక చాలా ఇబ్బంది పడ్డాను. పాస్టర్ గారికి కూడా ఫోన్ చేసి ఇలా ఇబ్బందుల్లో ఉన్నామయ్యా, కొంచెం ప్రార్థన చేయండి, త్వరగా వచ్చేటట్టు కుట్లు మానేటట్టు అంటే దైవజనుడు ప్రార్థన చేశారు. వచ్చారు కూడా, మా కుమారుడిని కూడా చూశారు, మాకు గిఫ్ట్లు కూడా ఇచ్చారు. దేవుడు మేలు చేస్తాడా బాప్టిజం పొందుకోవటానికి అంటే నిదర్శనం నేనే ఉన్నాను. నాకు చక్కని కుమారుడిని ఇచ్చాడు, నన్ను కష్టాల నుంచి కూడా బయట వేశాడు. ఇప్పుడు మీ ముందు ఇలా నిలబెట్టి మాట్లాడిస్తున్నాడు. నా చిన్ని సాక్ష్యం దేవుడు ఆశీర్వదించాడు.